ఐ లవ్ యూ. ఈరోజు నేను చికెన్ ఫ్రై మళ్ళీ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. చాలా రకాలే చేశాను, ఇది ఇంకో స్టైల్లో చేస్తున్నాను. ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. చికెన్ 1/2 kg కడిగి పెట్టుకున్నాను. పక్కన ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్నాను. 5 పచ్చిమిర్చిని కూడా చీలికల్లా చేసి పక్కన ఉంచేసుకున్నాను. ముందుగా పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత వేస్తున్నాను. 4 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి 2 కలిపి ఒకేసారి వేసేస్తున్నాను ఈరోజైతే. ఇంకా మీరు ఇలాంటివి నేను చేసిన వంటల్ని మీరు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయడానికి చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను చేసినట్టు చేయండి, అప్పుడు ఎలా వచ్చిందో చూడండి. దాన్ని ఇంకాస్త మార్చి చేస్తే మీ స్టైల్లో మారిపోతుంది. ఏ కర్రీ అయినా సరే అంతే. నేను కూడా కొన్ని కర్రీస్ని చూస్తూ ఉంటాను, కొన్ని ఛానల్స్లో, కొన్ని వీడియోస్లో అలా చూస్తూ ఉంటాను. బయట కూడా చూస్తూ ఉంటాను. వాళ్ళు చేసిన దానికి కాస్త డిఫరెంట్గా మార్చి చేస్తాను. అప్పుడు నా కర్రీస్ డిఫరెంట్గా అవుతాయి అన్నమాట. కొత్తగా వేరేగా ఏమైనా బయట చూసినవి కొంచెం మార్చి చేస్తే మన స్టైల్లో మారిపోతుంది ఆ కర్రీ ఏదైనా సరే. ఇప్పుడు 1 స్పూన్ అంత జీలకర్ర, ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాయి కదా, అల్లం పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది ఫ్రైకి కాబట్టి. మన చికెన్ కూడా 1/2 kg ఉంది కదా, ఎక్కువగా ఏం పట్టదు. అల్లం పేస్ట్ ఎక్కువగా వేస్తే మరి అల్లం వాసన వస్తుంది కదా, తినలేము. వేసుకొని హై ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో మన చికెన్ని వేసేసుకుందాము. చికెన్ వేసేసుకొని దానిలో ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు కూడా ఒక 1/2 స్పూన్ అంత వేసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. చికెన్ తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా వేయొద్దు, మళ్ళీ కసం అయిపోతే తినలేము. ఈ స్పూన్తో 1 స్పూను అంటే పెద్ద స్పూన్తో 1/2 స్పూన్ అన్నమాట సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందాము మన ఫ్రై అయిపోయేలోపు. ఇంకా నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదు. చూడండి ఒక పీస్ అయితే కింద పడిపోయింది. నేను ఫ్రై అవ్వను అంటుంది, కానీ మనం వదులుతామా, వేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా. దాన్ని కూడా వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుందాము. లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. చూడండి 10 మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చరు. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మనం వాటర్ వేయలేదు కదా, చూడండి వాటర్ వచ్చాయి. అయినా కూడా ఆ వాటర్తోనే చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయనవసరం లేదు. చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. అప్పుడు ఆ వాటర్ మొత్తం ఇంకిపోతాయి. దానిలో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో కారం ఒక 1 స్పూన్ వేసుకుందాము. ఎక్కువగా వేయొద్దు, మళ్ళీ కారంగా ఉంటే తినలేము కదా. వేసేసుకొని కారంతో పాటు ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేస్తున్నాను. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఎందుకంటే మనం వేసిన కారం, ధనియాల పొడి ఇవి అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇంకా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే కారం పచ్చివాసన పోయి మసాలా కూడా కర్రీకి బాగా పట్టి ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది. ఈ ఫ్రైలో లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 వేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇంకా మన రెస్టారెంట్కి వెళ్ళని అవసరం లేదు. ఇలాంటి ఫ్రై 1 kg చికెన్ తెచ్చుకొని చేసుకున్న సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నేను ఉన్న దాంతో చేస్తున్నాను.
మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో చక్కగా 5 మినిట్స్ సరిపోతుంది. ముక్క కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది. మనకి టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి ఆయిల్ కూడా బాగా తేలుతుంది కదా. ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 వేస్తాను. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ కంటే మన కర్రీనే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టి 2 మినిట్స్ ఉంచుకుందాము. ఈ ఫ్లేవర్స్ కర్రీకి పడతాయి ఫ్రైకి. అప్పుడు ఇంకా స్మెల్ చూస్తేనే మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పేది కాదు, మీరు ఒక్కసారి ఇలా చేసి ఆ తర్వాత మీరు చెప్పండి నా కామెంట్స్లో ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్, వంటలు ఇంకా నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో చేసుకున్నవి సూపర్గా ఉంటాయి. 2 మినిట్స్ ఆగండి. ఇంకా మన ఫ్రై చూడండి ఎంత బాగుంటుందో, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మా ఇంట్లో వాళ్ళు మొత్తం ఖాళీ చేసేసారు. ఇంకా వాళ్ళైతే ఇంతకుముందు సరిగ్గా తినేవాళ్ళు కాదు. ఈ మధ్య అయితే ఏది చేసినా సరే ఇష్టంగా తింటున్నారండి. మీ పిల్లలు కూడా అలానే ఉన్నారో లేదో కామెంట్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.